రైట్. ఇక ఇవాళ నుంచి జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇది పేదలకు బంపర్ బోనాంజా, పేదల పండుగ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా, ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా మోదీ ఈ 2.0 జిఎస్టీని ప్రశంసిస్తూ ఉంటే, కాంగ్రెస్ అండ్ కొన్ని విపక్ష పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా విమర్శలు చేస్తూ ఉన్నాయి. అసలు ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నట్టు ఇది పచ్చి మోసమా? అసలు వాస్తవాలు ఏంటి చెప్తారా ఎంజీరావు గారు? అసలు ఇప్పుడు జిఎస్టీ 2.0 ఇది పెద్ద బొనాంజా. ఇండియన్స్కి 2.5 లక్షల కోట్లు సేవింగ్స్ జరుగుతుంది. ఇది దసరా కానుక, ఇది పెద్ద వరం అని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. అసలు మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం అంటేనే భయపడిపోయే రోజు వచ్చేది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు కరెన్సీ నోట్లకి సంబంధించింది ఒకటి, తర్వాత ఈ కరోనాకి సంబంధించి లాక్డౌన్ల 2 గుర్తు చేసే విధంగా ఇది ఉంది. కాకపోతే ఇక్కడ అలాంటిది లేదు. చాలా పాజిటివ్గా 2.5 lakh crore ఇండియన్స్కి సేవింగ్ అవ్వబోతున్నాయి. ఇది ఒక సేవింగ్స్ దినంగా మనం జరుపుకుందాం అంటూ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ దసరా కానుకగా ఈ రాత్రి అంటే సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుండి రేట్లు స్లాష్ అయిపోయినాయి, రేట్లు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఎన్నో స్లాబ్స్ ఉండే. ఒకప్పుడు జూలై 1, 2017లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 279Aలో ఒక జిఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చి సమైక్య రాజ్యాంగానికి ఒక అద్భుతంగా ప్రతీకగా జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించి విషయానికి వస్తే, ఈ జిఎస్టీ గత 8 సంవత్సరాలుగా 8 స్లాబ్స్లో ఇప్పటివరకు 55 లక్షల కోట్ల వసూలు చేసిందనమాట జిఎస్టీ. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ 2.5 లక్షల కోట్లు సేవింగ్స్ అంటున్నారు. కానీ భయంకరమైన జిఎస్టీ స్లాబ్స్ వల్ల, ఎక్కువ ట్యాక్సుల వల్ల ఇప్పటివరకు 55 లక్షల కోట్లు పన్నులు చెల్లించారు, జిఎస్టీ పన్నులు చెల్లించారంట భారతీయులు. కాబట్టి ఇప్పుడు వరకే మరి 8 సంవత్సరాల నుంచి తీసుకురాకుండా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు మీరు అని ఖర్గే, ఇటు కాంగ్రెస్, ఇటు లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి మోడీ. ఈరోజు అది గిఫ్ట్ ఇచ్చారంటున్నారు. ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? మోడీ ట్రంప్ని మీరు ఎదుర్కోలేక ట్రంప్ అక్కడ ఆంక్షలు విధించడం వల్ల దేశీయ ఎకానమీని రక్షించడానికి జిఎస్టీలు తగ్గించారు, స్వదేశీ డిమాండ్ని పెంపొందించడానికి. ట్రంప్ అది చేయకపోతే మీరు విధించకపోదురు. కాబట్టి మీరు ఎంతసేపు పన్నులు వసూలు చేయడం, ప్రజలను పీడించక తినడం, జిఎస్టీ ఇంత సరళమైన జిఎస్టీ ఎందుకు ఇప్పుడు దాకా తీసుకురాలేదు, 8 సంవత్సరాలు మీరు ఎందుకు వెయిట్ చేశారని మోడీ మీద తిరగబడుతున్నారు. మరి ఇప్పుడు 2.5 lakh crore అనేది సేవింగ్సే భారతీయులకి. మరి గత 8 సంవత్సరాలుగా జిఎస్టీ పన్నులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది ఈ ప్రధానంగా ప్రతిపక్షాల ఒక పెద్ద ప్రశ్న అండి. మనం వాస్తవాల్లోకి వెళ్తే 2017 జూలై 1వ తారీఖున అమల్లోకి వచ్చిన జిఎస్టీ మోడీ అది వచ్చిన 1 నేషన్ 1 ట్యాక్స్ అంటూ తీసుకొచ్చిన పరోక్ష పన్నుల యొక్క ఒక అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్స్ అనమాట. రీసెంట్గా డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా వస్తున్నాయి. కానీ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది అత్యవసరం. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2013లో అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంటు ఈ జిఎస్టీకి సంబంధించిన ఒక తీర్మానాన్ని పార్లమెంట్లో చేస్తే కేవలం అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మోడీ వల్లే ఆ బిల్లు గెలవలేదు. అప్పటి కామర్స్ మినిస్టర్ జైరామ్ రమేష్ గారు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. 2013లో జిఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించిన మోడీ, అసలు జిఎస్టీ రిఫార్మ్స్ని రాకుండా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ని అడ్డుకున్న మోడీయే తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. 2017 1 నుండి జిఎస్టీ అమలుపరిచారు. ఎన్నో స్లాబ్స్ ఉండే, ఆ స్లాబ్స్ మీద అగమ్య గోచరంగా ఉండే 8 స్లాబ్స్ ఒకప్పుడు. తర్వాత రీసెంట్గా ఆ స్లాబ్స్ని 5-18కి తగ్గించడం జరిగింది. 2 స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు 0 అనేది స్లాబే కాదు. తర్వాత ఇంకో 40% టారిఫ్లని సిన్ని గూడ్స్ అంటారు, సిగరెట్లని, ఈ ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ సంబంధించి. ఇప్పుడు 2 స్లాబ్స్కి తగ్గించారు, రేట్లన్నీ తగ్గించారు. కాబట్టి చాలా 99% అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని, వైద్యకి సంబంధించి, విద్యకి సంబంధించి కన్జ్యూమర్ గూడ్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కిచెన్, ఇవన్నీ వస్తువులన్నీ ఎక్కువ 5% ఆ స్లాబ్ రేట్లో పడిపోవడం వల్ల రేట్లు తగ్గిపోయినాయి. ఒక అద్భుతం జరుగుతుంది ఇండియాలో. ఇక ప్రజలకు ఎంతో డబ్బు సేవ్ అవ్వబోతుంది కూడా. ఈవెన్ ఎల్ఐసి పాలసీలు కూడా సేవ్ అవ్వబోతుంది. అద్భుతం జరగబోతుంది. కానీ ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ దట్ అపోజిషన్ పార్టీస్ పోజింగ్ ఎగెన్స్ట్ ద ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ అండి. కానీ 8 సంవత్సరాలుగా జిఎస్టీ కలెక్షన్ చాలా ఎక్కువ చేసింది భారత ప్రభుత్వం. మరి పన్నుల్ని అన్నీ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పన్నులు ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ చెల్లించారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, నిరుద్యోగం ఎక్కువ ఉంది.
ఈ నిరుద్యోగం తగ్గాలన్నా, ద్రవ్యోల్బణం తగ్గాలన్నా, స్వదేశీ డిమాండ్ పెంపొందించాలన్నా, అటు ట్రంప్ ఆంక్షలను తట్టుకోవాలన్నా ఇప్పుడు ఈ గత్యంతరం లేని విధంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది ఇక్కడ మనం ప్రస్ఫుటంగా చూడవచ్చు. కాబట్టి ఈ జిఎస్టీ నేను అధికారంలోకి వస్తే జిఎస్టీనే తీసేస్తానంటున్నారు ఎవరు, రాహుల్ గాంధీ గారు. కానీ అధికారానికి ముందున్నప్పుడు మోడీ అసలు జిఎస్టీ రిఫార్మ్సే వద్దని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అడ్డుకున్న ఆయనే ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్లో అది అత్యవసరం భారత గ్రోత్ రేట్కి. ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు అనేది ఆయన పదవిలోకి వచ్చాడు అనుకోండి, ప్రధాని అయ్యారు అనుకోండి, ఆయన చెయ్యలేరు. కాబట్టి ఇటు ప్రభుత్వమైనా ఇటు అపోజిషన్ పార్టీ అయినా ఈవెన్ జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్, అందులో 33 మెంబర్స్ ఉంటారు. అందులో 31 అంటే 3 యూనియన్ టెరిటరీస్, 28 రాష్ట్రాల ప్రతినిధులు, ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, ఇంకొక ప్రతినిధి. 33 మంది ఏకాభిప్రాయంతో ఒక డిసిషన్ తీసుకుంటారండి. అంటే ఏంటి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్రం ఉన్నా, అక్కడ జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం అనేది చాలా సమైక్య స్ఫూర్తితో, అంటే ఫెడరల్ స్పిరిట్తో చాలా అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని రాజకీయాలు చేయకూడదు. కానీ మోడీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా జిఎస్టీ రేటు ఎక్కువ ఉంచడం అనేది తప్పే. ప్రజలు ఇంతవరకు ఎక్కువ పన్నులు చెల్లించడం జరిగింది. ఈరోజు రిఫార్మ్ చేసింది ముందే చేయవలసిందని అపోజిషన్ అనడంలో కూడా వాస్తవం ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు విధించిన తర్వాత 50% టారిఫ్ను తట్టుకోవాలంటే దేశీయంగా స్వదేశీ డిమాండ్ పెంచాలి. స్వదేశీ డిమాండ్ పెంచాలంటే మన వస్తువుల రేట్లు తక్కువ ఉంటే ప్రజలు ఎక్కువ వస్తువులు కొంటారు. అది కూడా నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఉత్పాదకత పెంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలన్నా ఈ రేట్లు తక్కువ వచ్చి సేవింగ్స్ పెంపొందించాలి. వీటన్ని అంటే ఈ ట్రంప్ ఆంక్షలకి దేశంలో నిరుద్యోగ రేటును తగ్గించడానికి, గ్రోత్ రేటును పెంపొందించడానికి, మళ్ళీ భారత ఎకానమీని ప్రపంచంలో ఒక రోబస్ట్ వైబ్రెంట్ ఎకానమీగా ఉంచాలి అంటే జిఎస్టీ రిఫార్మ్స్ అత్యవసరం. అంటే సరైన, ఇట్ ఈజ్ ఎ రైట్ టైం, రైట్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మోడీ ప్రభుత్వం ఇది ఇంకొక 2 సంవత్సరాల ముందు తీసుకుని ఉంటే ఇది ఇంకా బాగుండని అపోజిషన్ లేవనెత్తింది కూడా చాలా ఆర్థిక విషయాల మీద గమనిస్తే మనకు తెలిసే అతిపెద్ద విషయం అండి. రైట్. ఇక రీసెంట్గా బగ్రామ్ ఎయిర్ బేస్పై